నందమూరి బాలకృష్ణామదేశ ధర్మపత్న్యాః వసుంధరా దేవి నామదేవ సుధర్మతి సమేతస్య భరత్ నామదేశస్య తేజ నామదేశస్య మోక్షజ్ఞ నామదేశస్య ఆయురారోగ్యావృద్ధిరస్త వంశావృద్ధిరస్త గోత్రావృద్ధిరస్త శ్రీ భద్రావతి సమేత భావనారస్వామి సంపూర్ణ కరుణాకటాక్షబల బుద్ధిరస్త ఓం మనస్మచ్చద్భవేర్ధివేర్నారాగంధే సంవిదః ఆఖ్యే సర్వదేవానాః గోపయం ప్రతిపశ్యతా మంగళం విఘ్నజాతాయ మార్కండేయసుపుత్రాయ దోషాయ వేదవ్యక్షాయ మంగళం శ్రీ భద్రావతి సమేత భావనారస్వామి దేవతాయ సమర్పయామి నమః పార్వతీపతయే జయ భావనారస్వామి వారికి జయ పార్వతీపతయే మహాదేవ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो ज्ञानि कानि च पापानि जन्मान्तराणि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणं पदेवदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां जन्मान्तराणि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणं पदेवदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष सर्वेश्वरा सर्वेश्वर रक्ष रक्ष श्री भद्रा समेत भावनारस्वामी देवताय नमो नमः आवाहनादि षोडशोपचार पूजां भगवान् सुप्रीत सुप्रसन्न वरदो भवन्तु भव आदित्याय तेजो भव विष्णुर्श्रीमान् भव ब्रह्म आयुर्वेदे राजमुखे राजध्वजा संपूर्ण करुणाकटाक्षबल सिद्धिरस्तु सौभाग्यमस्ते तद्भायायास्त्रिपरेतना सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते चन्द्रयन्द्र बृहस्पतिः चन्द्र विष्णुः चन्द्रदशपदे ओम शांति शांति ओके అడిగేసి వచ్చేస్తాను థ్యాంక్ యూ వాళ్ళు వస్తున్నారు చూడండి 10 నిమిషాలు ఇవ్వండి అందరితో ఫోటో 10 నిమిషాలు
నేను ఎప్పుడు అనుకునేది ఒక పవిత్రమైన ఆలోచనతో ఒక కార్యక్రమం ప్రారంభిస్తే దేవుడు కూడా మనకి బలం అందిస్తారు, ఆ పని మనం పూర్తి చేయగలుగుతాం. అదే ఇక్కడ జరిగింది. అనేక మంది ఇబ్బంది పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా ఒక సంకల్పంతో కమిటీ పెద్దల దగ్గర నుంచి, హనుమంతరావు గారి దగ్గర నుంచి, ఇటు పక్కన మన రాజుగారు కానివ్వండి, అబద్దయ్య గారు కానివ్వండి, శ్రీను గారు కానివ్వండి, అనురాధ గారు కానివ్వండి, అందరి ప్రోత్సాహంతో ఈరోజు మనం పనులు పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. వాస్తవంగా మంగళగిరి చరిత్ర ఇంకా నేను నేర్చుకుంటున్నాను సార్. నేను వయసులో చిన్నవాడిని, చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఒక మాట అన్నారు, హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, రాబోయే తరాలు ఈ పవిత్రమైన బాధ్యతని ముందలు తీసుకెళ్ళాలి అంటే కంటిన్యూటీ అనేది చాలా చాలా అవసరం అని ఒక పెద్ద మాట చెప్పారు. నేను ఇక్కడ ఒక విషయంలో బాధపడేది ఏంటంటే యువకులు ఎక్కువ మంది లేరు. యువకులు ఎక్కువ మంది లేరు. యువకుల పైన కూడా బాధ్యత ఉంది. మనం ఎక్కడి పుట్టాము, ఎక్కడి నుంచి వచ్చామో, ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగాలు ఉంటాయి. అది మర్చిపోకూడదు. తండ్రి త్యాగం చేసి ఉండొచ్చు, తల్లి త్యాగం చేసి ఉండొచ్చు, ఒక ఐటీ ఉద్యోగం వచ్చిందనో, పలానా ఉద్యోగం వచ్చిందనో ఇతర రాష్ట్రాలకి, ఇతర ప్రాంతాలకు వెళ్ళొచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోకూడదు. అది చాలా చాలా అవసరం. మంగళగిరికి ఒక ఘన చరిత్ర ఉంది. ఆ చరిత్రని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన కూడా ఈరోజు ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ బాధ్యత మీరు నాకు అప్పగించారు. పెద్దలన్నట్టు తరతరాలుగా వస్తున్న సమస్యల్ని పరిష్కరించాల్సిన అవసరం నా పైన ఉంది. పెద్దలన్నట్టు రాజకీయాలు దూరంగా పెట్టి, అంటే పార్టీలు దూరంగా పెట్టి, కలిసికట్టుగా ఒక పక్కన నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, గుడి అభివృద్ధి కానివ్వండి, కళ్యాణ మండప అభివృద్ధి కానివ్వండి, చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. నేను అనేక సార్లు కూడా అన్నా, 4 సంవత్సరాలు 9 నెలలు మన ప్రాంత అభివృద్ధి గురించి, ప్రజల అభివృద్ధి గురించి, పేదరికం లేని మంగళగిరి గురించి మనందరం కలిసికట్టుగా మాడదాం, పోరాడదాం, నిలబడదాం. చివరి 3 నెలల మటుకు రాజకీయం చేద్దాం. అంటే ఎన్నికలు వస్తాయి కదా, 3 నెలల మటుకు మనకి యుద్ధమే కదా, అప్పుడు పోరాడదాం. కానీ 4 సంవత్సరాలు 9 నెలలు పక్కన పెట్టి హెరాస్మెంట్ కానీ, ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం మాట్లాడిన ఇంకా పూర్తి చేయాలి. నాదేం మీరు మాట్లాడు, నన్ను పూర్తి చేయని మీరు మాట్లాడు. రాజకీయాలు దూరంగా పెట్టుకుని కలిసికట్టుగా అందరం పనిచేసి అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. పెద్దలు హనుమంతరావు గారు మేము పైన కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు కొన్ని సూచనలు చేశారు. తప్పనిసరిగా కమిటీ పెద్దలతో, హనుమంతరావు గారితో, అబద్దయ్య గారితో, అనురాధ గారితో, శ్రీను గారితో, రాజు గారితో, జానకి అమ్మ గారితో మేము కూర్చుంటాం, మేము మాట్లాడుకుంటాం, సమస్యలు మేము పరిష్కరిస్తాం. శాశ్వతమైన పరిష్కారం ఎత్తుకోవాల్సిన అవసరం మన పైన ఉంది. ఏదో వచ్చి మళ్ళీ తాత్కాలికంగా ఆలోచించకుండా సమస్యలకి శాశ్వతమైన పరిష్కారం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. ప్రత్యేకంగా నా పైన బాధ్యత పెరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు కనుక నేను ఇచ్చిన హామీల గురించి నేను మాట్లాడలేదు. ఇక్కడ పని ఆల్రెడీ ప్రారంభించాను, దానికి వచ్చే ఫలితాలు మీరు చూస్తారు. నేను తీసుకునే ప్రతి అడుగు మన సమస్యలు శాశ్వత పరిష్కారానికి వేసే అడుగు అది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి కార్యక్రమం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మంగళగిరి నియోజకవర్గంలో చేశారు. అక్కడ కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరంగా అయ్యేది పనులేంటి, డబ్బులు అవసరం లేని పనులు కొన్ని ఉంటాయి, ఆ రెండు మీరు విడగొట్టి తొందరగా ఎస్టిమేట్లు ఒక పక్కన వేస్తూ ఉండండి, ఇంకో పక్కన ఈ ప్రక్రియ కూడా ప్రారంభించండి. అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకురండి, నేను ఆమోదం పలుకుతాను. ప్రజలు ఇక్కడ బాధ్యత పెంచారు నా పైన అని స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తాం జరిగింది. సో మా పైన బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం లేదు. ప్రత్యేకంగా మీ లోకేష్ పైన కూడా బాధ్యత పెరిగింది అంటే ఎలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతాం.
నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దాంతోపాటు పెద్దలు నేను కోరేది, యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం, స్లోగా తీసుకొద్దాం, వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం. ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు, ఎవరి భూమిపైన శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ అనేది శాశ్వతం. సో యువకులకి అవగాహన తీసుకురావాలి, బాధ్యత పెంచాలి, అందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి పెద్దలు కూడా కోరేది, యువకులు కూడా ఎక్కువ లాగుదాం, వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం, భాగస్వామ్యం చేద్దాం. వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పవిత్రమైన బాధ్యత ముందలు తీసుకెళ్దామని పెద్దలు కూడా నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి, కమిటీ సభ్యులకి, హనుమంతరావు గారికి, మన అనురాధ గారికి, రాజు గారికి, అబద్దయ్య గారికి, మన శ్రీను అన్నకి, జానకమ్మ గారికి, అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. జై హింద్. లోకేష్ గారికి ఏం చేస్తే బాగుంటుందని దానిపైన చెప్పారు. నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఇంటికి తర్వాత గురించి చర్చించాను. సవితమ్మ గారు కూడా మంత్రి వర్యులు సవితమ్మ గారు కూడా మంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే, గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు వేశారు. అక్కడ మేము దొరికిపోయాం, అందరం మంత్రులందరూ దొరికిపోయాం. సో మీరు వర్కౌట్ చేయండి, నూతన కార్యక్రమం తీసుకురావాలి. దానికి 2-3 సలహాలు ఇస్తున్నాం. మనం అందరం కూర్చుందాం. ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ చేయాలి. ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. పెద్దలు మీరు చూసుంటారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటా వాళ్ళతో ఒక టైప్ ప్రయత్నించాను. ఇంకా సక్సెస్ అయిందని నేనతో అంగీకరించట్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు కూడా కొత్త వృత్తి ఇది. నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు కూడా నేను తోముతున్నాను, అది ఇంప్రూవ్ చేయాలనేది నా లక్ష్యం. తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దానికి మీద కట్టుబడి ఉన్నాం. రెండోది డైయింగ్ దగ్గర నుంచి, అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు నాకన్నా మీకే బాగా తెలుసు, యాన్ కానివ్వండి, కలర్ కానివ్వండి, పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మొత్తం స్టడీ చేస్తున్నాం. సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి, లేటెస్ట్ రంగులు ఏంటి, అది కూడా పెద్దలతో మేము చర్చించాం. లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం, అంటే ప్రకృతి కూడా మంచి ఉండేది. ఎందుకంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం. ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తప్పనిసరిగా ఇచ్చిన హామీ మేము కట్టుబడదాం. మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం. అదేవిధంగా పెద్దలు అన్నారు స్వర్ణకారులు ఎక్కువ మంది ఉన్నారని. వాస్తవం మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ ఉన్నారు. అది నేను మంగళగిరి అభ్యర్థి కూడా నేను నేర్చుకున్నాను, 2019లో తెలుసుకున్నాను. వాస్తవంగా మీరు అన్నట్టు నాకు కూడా భయం ఉంది. ఆ వృత్తిని కూడా కాపాడుకోకపోతే మనం ఇబ్బంది పడతామని. దేవుడి దయ వల్ల ప్రజల సహకారం, మంగళగిరి ప్రజల సహకారంతో ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని, దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా కిందనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా, సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడాను. సిఎఫ్సి అంటే కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలన్న కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం. ఆ ప్లాన్స్ కూడా ప్రజల ముందర పెడతాను. లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆనాడు నేను హామీ ఇచ్చాను, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొద్దాం, ట్రైనింగ్ చేద్దాం, ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళు అంత ముందుకు ఎట్టెళ్ళారని నేను తెలుసుకుంటే, ఆ రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాం. అందుకే వాళ్ళు నేర్చుకోగలిగారు. సో ట్రైనింగ్ తొలి అడుగు. కానీ నేను ఆలోచించేది, ఆనాడు నేను చెప్పింది కూడా 25 ఎకరాలు, కనీసం 25 ఎకరాల్లో ఒక పార్క్ ఏర్పాటు చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, యూజ్డ్ గోల్డ్ రిఫైనరీ కానివ్వండి, డిజైనింగ్ కానివ్వండి,
కటింగ్ మెషిన్లు కానీ, అంటే ఆవరణాల కటింగ్ మెషిన్లు కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఉన్న అనేక సంస్థలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. డిజైన్లు కానీ మారిపోతున్నాయి, ట్రెండ్లు చాలా ఫాస్ట్గా మారిపోతున్నాయి. నేను పబ్లిక్ మీటింగ్లో కూడా మా ఇంట్లో ఎలాంటి జ్యువెలరీ ఈరోజు కొంటున్నారు కూడా ఓపెన్గా మాట్లాడాను. నేను ట్రెండ్లు మారిపోతున్నాయి, డిజైన్లు మారిపోతున్నాయి, మనం కూడా నేర్చుకోవాలి, అప్పుడే మనకు ఆదాయం పెరుగుతుందని చెప్పాను. స్వర్ణకారులు కూడా నేను కలిసినప్పుడు వాళ్ళకి నేను చెప్పాను, నేను నేర్చుకున్న దాంట్లో ఏంటంటే మాకు కంపెనీ ఉంది హెరిటేజ్, అది అందరూ తెలిసిన విషయం. 1992లో అన్నాడు బాబుగారు స్థాపించారు, పాలుగా అమ్మేదానికి స్థాపించారు. సో సంఘ పెద్దలు వచ్చినప్పుడు చెప్పారు, ఈరోజు మేము పాలుగా అమ్మితే మేము నష్టపోతాము. ఈరోజు పెరుగు ఉంది, ఐస్ క్రీమ్ ఉంది, పన్నీర్ ఉంది, ఇప్పుడు బ్రహ్మేమో ఏకంగా మెడికల్ న్యూట్రిషన్లోకి వెళ్ళాలన్న తాపత్రయంలో ఉంది, చేయాలని తపంతో ఉంది. సో అట్లా ఇంప్రూవైజ్ అవుతేనే మనం సెట్ అవుతాము. మా నాన్నగారు పాలుగా అమ్మారంటే నేను కూడా పాలుగా నమ్ముతానంటే నష్టపోయి ఉండేవాడిని. సో మనందరం మారాలి, ఇంప్రూవ్ అవ్వాలని ఆనాడు పెద్దలతో కూడా నేను చర్చించాను ఓపెన్గా, సంఘ పెద్దలతో. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను సార్. నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. కాన్ఫరెన్స్లో నేను వెళ్ళి కలెక్టర్ గారికి పర్సనల్ లెటర్ కూడా ఇచ్చాను. అందరూ ఆల్రెడీ మేడం గారితో మాట్లాగా ఒకసారి గుర్తు చేస్తూ కీ ప్రోగ్రామ్స్, ఇవి మేజర్ ప్రోగ్రామ్స్ సార్. మన తప్పనిసరిగా మీ అందరి సహకారంతో నా ఆలోచన ఏంటంటే దక్షిణ భారతదేశానికి మంగళగిరిని గోల్డ్ హబ్గా చేద్దామని, అది నా లక్ష్యం. సింగిల్ ఎజెండాతో నేను పనిచేస్తాను. ఇది నేను ఈరోజు కొత్తగా చెప్పే విషయం కాదు. ఎలక్షన్ ప్రచారంలో గత 5 సంవత్సరాల్లో కూడా ఇదే చెప్పాను. పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఇదే డిస్కస్ చేశాను. ఇది నేను అదేదో ఒకరోజు వచ్చిన ఆలోచన కాదు. మీ అందరితో మాట్లాడిన తర్వాత, ఫీల్డ్లో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన. అందరితో మాట్లాడాలి, అడగండి, వేదిక ఉన్న పెద్దలందరితో మేము అందరం చర్చించాం. హనుమంతరావు గారు కూడా ఆ చర్చలు భాగం. అందరితో చర్చించిన తర్వాతనే ఆలోచనలు మాకు వచ్చినాయి. దాంట్లో భాగంగా ఈ ఆలోచన కూడా వచ్చింది. అది తప్పనిసరిగా మీ అందరి సహకారంతో మనం సాధిద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఆదాయం పెంచాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఒక పక్కన చేనేత వృత్తిని మనం కాపాడుకోవాలి, ఇంకో పక్కన స్వర్ణకారు వృత్తి కూడా మంగళగిరికి వచ్చి అది మన కులవృత్తి అయిపోయింది. వాస్తవంగా మాట్లాడుకుంటే అది మన కులవృత్తి కాపాడుకోవాలి. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రం నుంచి కొంతమంది వచ్చేసారు ఆల్రెడీ. వాళ్ళు మనం ఆపలేదు, ఎన్నాలని ఆపలేదు. 1 సంవత్సరం ఆపలేదు, 2 సంవత్సరాలు ఆపలేదు, దాని తర్వాత కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటారు. ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంట్లో కాంపిటీషన్ అనివార్యం. కాంపిటీషన్ పెరిగేలా మనం ఎట్లా ఇంప్రూవ్ అవ్వలేదు చాలా కీలకమైనది. అది ఆ లక్ష్యంతో నేను పనిచేస్తున్నాను. తప్పనిసరిగా సెంటర్ ఏర్పాటు చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం, ఆదాయం ఎలా పెంచాలి లక్ష్యంతో పనిచేస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం. మీరు చూస్తారు కదా, మహా అంటే ఒక 4-5 నెలలు కామన్ ఫెసిలిటీ సెంటర్ మేము స్టార్ట్ చేస్తాం. మ్యాక్సిమం 4-5 months ఆల్రెడీ డిస్కషన్లో ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడెక్కడ ఉందో కూడా మీరు కూడా సలహాలు ఇవ్వండి. వేదిక పెద్దలందరూ నాకు సలహాలు ఇవ్వండి. లేటెస్ట్ టెక్నాలజీలు ఎక్కడ ఉన్నాయి, డిజైన్లు ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ వాస్తవంగా స్వర్ణకారుల కులవృత్తి కూడా నేను కూడా కొత్తోడింది, నేను కూడా నేర్చుకుంటున్నాను. నేను వాస్తవంగా దాంట్లో టెక్నాలజీ ఏంటి, ఎలా చేయాలి కూడా తిరిగినప్పుడు తెలుసుకున్నాను తప్ప నాకంతా నేను ఎక్స్పర్ట్ కానే కాదు దాంట్లో. సో మీరు సూచనలు ఇవ్వండి, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏం చేసుకొస్తే బాగుంటుందని పెద్దలందరి సూచనతో ముందరు తీసుకెళ్తాం. గతంలో చెప్పినట్లు 4 సంవత్సరాలు 9 నెలలు నా లక్ష్యం ఒకటే, అన్ని పక్కన పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, సింగిల్ ఎజెండాతో పనిచేద్దాం. దానికి వేదిక ఉన్న పెద్దల సహకారం అవసరం. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు మీ అందరి సహకారం నాకు చాలా చాలా అవసరం. ఈ సభాముఖంగా తెలుపుకుంటూ పెద్దలు హనుమంతరావు గారు ఇచ్చిన సూచనతో తప్పకుండా పాటిస్తాం, అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీస్తాను. చాలా ఆర్గనైజ్డ్గా చాలా కష్టపడి చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ముఖ్యంగా మన మంగళగిరి హెరిటేజ్ గురించి తెలుసుకోవటం, అదే కాకుండా ఇక్కడ సొసైటీస్ ఎంత మంచి పనులు చేస్తున్నాయో వాటన్నిటి గురించి తెలుసుకోవటం, పద్మశాలి కమ్యూనిటీ పెద్దలందరూ ఎంత కష్టపడుతున్నారో దాని గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారు, ఇక్కడ మన పద్మశాలి ఎంపవర్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం ఎంతో చేయబోతున్నాము. అదే కాకుండా
ఇక్కడ చేనేత కార్మికులే కాకుండా స్వర్ణ కార్మికులు చాలా మంది ఉన్నారండి, చాలా టాలెంటెడ్ వారు ఉన్నారు. ఆయన కమిట్మెంట్ ఇచ్చినట్టు రాబోయే 4-5 monthsలోనే ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఒక గోల్డ్ హబ్గా తీర్చిదిద్దడానికి కష్టపడతాం. దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో కూడా ఇక్కడ గోల్డ్ వర్కర్స్ డెవలప్మెంట్లో చాలా జరుగుతుంది. ఆ డైరెక్షన్లోనే లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల కార్పొరేషన్ కూడా మొదలు పెట్టడం ఆల్రెడీ జరిగింది. అందుకే చాలా వర్క్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరొకసారి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.